ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు ఈరోజు మీకు సర్వ విజయాలు కూడా సొంతం అవడానికి ఒక బీజాక్షర మంత్రాన్ని మీకు చెబుతున్నాను. ఈ మంత్రం మీకు ఆకర్షణ శక్తిని ఎక్కువ కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ మంత్ర జపం ప్రధానంగా ఎవరు చేసుకుంటే బాగుంటుంది? వ్యాపారం చేసేటటువంటి వారికి వారి యొక్క కస్టమర్లు పెరగాలి అంటే ఖచ్చితంగా ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవాలి. ఎందుకంటే వారు ఎక్కువగా వ్యాపారంలో కొనుగోళ్ళు అనేటటువంటివి ఎక్కువ చెయ్యాలి కాబట్టి, అమ్మాలి కాబట్టి, వారంతా కూడా వారు తెచ్చినటువంటి ఆ సరుకునంతా కూడా అమ్మి మంచి లాభాలు అనేటటువంటివి కస్టమర్ల వద్ద నుంచి పొందాలి కాబట్టి ఎక్కువ కస్టమర్ల యొక్క ఆకర్షణ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. అలాగే సభలో తమ యొక్క మాటలు వినడానికి కానీ లేదా సంఘంలో తన యొక్క మాట వినడానికి కానీ ఈ యొక్క మంత్ర జపము కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆకర్షణ శక్తి అనేటటువంటిది పెరిగి మీరు చెప్పేటటువంటి ప్రతిదీ కూడా వారు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి కానీ లేదా భార్యాభర్తల మధ్య ఒకరిని ఒకరు వారిలో వారికి ఆకర్షణ శక్తి పెరగాలన్నా సరే కూడా ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకున్నా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ మంత్ర జపము ఏ రోజునైనా సరే మనం ప్రారంభించవచ్చును. అలాగే ఈ మంత్ర జపానికి ఎటువంటి మాలని కూడా ఉపయోగించవలసినటువంటి అవసరం లేదు, ఎటువంటి నియమాలు కూడా పాటించిన అవసరం లేదు. మీరు ప్రాతకాలాన్ని నిద్ర లేచిన తరువాత చక్కగా స్నానము చేసి ఈ యొక్క మంత్ర జపము చేసుకుంటే చాలు. మీరు అవకాశం ఉంటే 108 సార్లు వరకు ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవచ్చు. కానీ 27 సార్లు చేసినా సరే సరిపోతుంది. ప్రతిరోజు కూడా ఈ మంత్ర జపము గనక చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. మీకు పెరిగినటువంటి ఆకర్షణతో మీరు సంఘంలో కానీ లేదా మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ చక్కగా మీకు విజయం సొంతమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు కూడా ఈ మంత్ర జపము కనుక చేసుకున్నారు అంటే ఖచ్చితంగా వారి యొక్క సేల్స్ లో విజయవంతం అనేటటువంటిది పొందుతారు. వారు ఈ మంత్ర జపముతో వారి వద్ద ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సేల్ చేసేటటువంటి శక్తి మీకు కలుగుతుంది. అంతటి శక్తి కలిగినటువంటి ఈ ఆకర్షణ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా జపించవచ్చు. అయితే వారు చేస్తున్నటువంటి పనులలో ఆకర్షణ పొందాలి అంటే సంఘంలో ఉన్నటువంటి వారంతా కూడా వారిని ఆకర్షింపజేయాలి, చక్కగా వారి మాట వినేలా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నవారు ఈ ఆకర్షణ మంత్రాన్ని ఖచ్చితంగా మీరు జపించవచ్చు. 27 సార్లు లేదా 108 సార్లు జపం చేసుకోండి. అయితే ప్రధానంగా రాత్రి సమయాలలో జపం చేసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలు అనేటటువంటివి ఉంటాయి. ఎందుకు రాత్రి సమయాలలో అంటే అప్పుడు మనకి యూనివర్స్ అంతా కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో గనక మనం ఏ మంత్ర జపము చేసినా సరే ఆ మంత్ర జపం అనేటటువంటిది మనకి ఖచ్చితంగా సిద్ధించి ఆ మంత్ర జపముతో మనము అనుకున్నటువంటి పనులన్నీ కూడా సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంత్రాన్ని ఎవరైతే ఆకర్షణగా ఉండాలి అంటే వ్యాపారస్తులు అవనియండి లేదా ఉద్యోగస్తులు తమ బాస్ వద్ద మంచి మన్ననలు పొందాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవారు కానీ లేదా టీచర్స్ స్టూడెంట్స్ని తమ యొక్క పాఠాలు అట్రాక్షన్గా చెప్పాలి అనేటటువంటి సందర్భాలలో కానీ ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది చేసుకున్న మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం క్లీం టహ టహ స్వాహ. మరొకసారి చెబుతున్నాను, ఆ మంత్రం చూడండి. ఓం హ్రీం క్లీం టహ టహ స్వాహ. ఈ మంత్ర జపముతో మీరు కోరుకున్నటువంటి ఆకర్షణ శక్తి పెరిగి మీరు ఏ పని చేసినా సరే విజయం పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.